So, the last two times I was here, we asked ourselves two questions. మరి గత 2 సార్లు నేనిక్కడ మరి వాక్యం తీసుకున్నప్పుడు 2 ప్రశ్నలు అడిగాను. The first was, what has Jesus done for me? మరి యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఏం చేశారు? And we looked at Isaiah chapter 53 to answer that. మరి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఏం చేశారో దాంట్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసాం. And then we asked ourselves, what is Jesus doing for me? అయితే మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నకి సమాధానం కూడా చూసుకున్నాం. And we looked at John chapter 14 primarily. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ప్రత్యేకంగా చూసాం. And today we are going to close this with the last question. కాబట్టి మూడో ప్రశ్నతో ఈ రోజు ముగించుకుందాం. And that is, if anyone wants to guess. మరి ఎవరైనా ఊహించగలరా ఆ ప్రశ్న? Yep. What will Jesus do for me? భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు? So there's a lot of verses, a lot of places in the Bible. We will go there, but we'll start with Revelation chapter 20 verse. కాబట్టి మరి మనం అక్కడికి వెళతామని బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలు ఉన్నాయి. అయితే ప్రకటన గ్రంథం 21తో మనం ప్రారంభించుకుందాం. And verses 1 to 7. మరి 1 నుంచి 7 వరకు. తెలుగులో చదువుదాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కూడా కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవని కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే ఆల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. Now, I'm not going to go into detailed explanation of what's here. కాబట్టి ఇక్కడ ఉన్న విషయాల్లో మనం లోతుగా ప్రతిదాన్ని వివరించుకోబోం. That is something for you as a homework, let's say. మరి అది మీకు ఇంటి దగ్గర మీరు చేసుకోవాల్సిన పని. Right. But I want us to go through, I want to give us a chronological order, or as we might say, I want to build a story, let's say, of what Jesus will do for us. కాబట్టి వరుసగా నేను మీకు చెప్పాలని, యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేయబోతున్నారో ఒక కథలాగా చెప్పాలని ఆశపడుతున్నాను. And to do that, we'll go through a few verses where we have seen a lot of promises here in this chapter. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో అనేక వాగ్దానాలు మనం చూస్తున్నాం. And then we'll see a few more that have come in the New Testament. కాబట్టి మరికొన్ని కొత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలు కూడా చూద్దాం. And then we'll try to bring them into one single experience that we all will have. కాబట్టి మనం అందరం పొందబోయే ఒక్క ఏకైక అనుభవంలోనికి దాన్ని తీసుకొద్దాం. So in John chapter 14 and verse 3. 14:3 యోహాను సువార్త 14:3.
We talked about this last time when we were talking about what is Jesus doing for us. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబోతున్నారో ఇది పోయినసారి మనం చదువుకున్నాం. But in that, there is also a promise as to what he will do. కాబట్టి దాంట్లోనే ఆయన చేయబోయే విషయం కూడా ఒక వాగ్దానం ఉంది. And he says, I will come again and receive you to myself. నేను మరలా వచ్చి అనే మాట ఉంది అక్కడ. నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. So let's take that as our first promise. Jesus will come back for us. కాబట్టి మొదటి వాగ్దానం ఏంటంటే ఆయన మరలా తిరిగి వచ్చే దేవుడు. Or let's take it in the first person. Jesus will come back for me. మరి నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వస్తారు. And then in John chapter 6 and verse 40, 6:40 యోహాను సువార్త 6:40 if someone can read it. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. And he will raise me up. కాబట్టి ఆయన నన్ను తిరిగి లేపుతారు. To eternal life. రెండవది మరి నిత్య జీవము కొరకై ఆయన తిరిగి నన్ను లేవనెత్తుతారు. So in our lives we have these experiences where we generally are left alone. We feel lonely. కాబట్టి అనేక సార్లు మనం ఒంటరిగా విడవబడినట్లు మరి అనుకుంటా ఉంటాం. We feel that we cannot explain our issues. We feel that we cannot explain our issues to anyone. కాబట్టి మన యొక్క సమస్యల్ని ఎవరికి వివరించలేము అని అనుకుంటాం. We feel that if we don't meet a certain standard, we will not be included. కాబట్టి మనకి కొంత ఒక ఆత్మీయ స్థితి ఉంటేనే గాని నన్ను ఎవరు లెక్క చేయరు అన్నట్లుగా అనుకుంటా ఉంటాం. And we feel that we have to be included in our own social circles or groups in order for us to be in order for us not to be alone. కాబట్టి మరి ఈ లోకంలో కూడా మనల్ని కొన్ని స్టాండర్డ్స్ ఉంటేనే వాళ్ళు చేర్చుకుంటారు. But here Jesus is promising that he will come for us. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేస్తున్నది ఏంటంటే నీ కొరకు నా కొరకు ఆయన రాబోతున్నారు. And that he'll raise me up. అంతేకాకుండా నన్ను తిరిగి పైకి లేపుతారు. And in మరణంలో నుంచి పైకి లేపుతారు. And in Philippians chapter 3 verse 20, 3:20 ఫిలిప్పీ 3:20 it says that he will transform me. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. And imagine today, in this day, in our world, ఈ లోకంలో ఈ రోజు we have a lot of issues with our bodies. మన శరీరంతో ఎన్నో సమస్యలు, we have a lot of pain, ఎన్నో బాధలు, we have a lot of sickness, మరి రోగాలు, we lose a lot of things, మరి చాలా మనం కోల్పోతా ఉంటాం. but here it says that Jesus is going to transform my body. అయితే అదే శరీరాన్ని ఆయన శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. into a glorious body, మహిమ శరీరముగా. And then in 1 Thessalonians chapter 4 verse 17, 4:17 మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4:17 ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. So Jesus will gather his people. కాబట్టి ఆయన తన ప్రజల్ని సమకూర్చుకుంటారు. And who are his people? ఎవరు ఆయన ప్రజలు? It's my brothers and sisters. మరి నా సహోదరులు సహోదరీలు. So imagine that when Jesus is coming back, all of us will again be together. మరి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు మనం అందరం మళ్ళీ కలుసుకుంటామని ఊహించుకోండి ఒకసారి. And then when you go back to John chapter 14, you don't need to turn back, but we have just seen that. యోహాను 14 మరలా చూస్తే where he says, I will take you to
my place. కాబట్టి నేనుండు స్థలంలో మీరు ఉండులాగునా అని చెప్పారు. So మరలా Jesus will వచ్చి take మిమ్మల్ని me home. కొనిపోదును. So Jesus will take me home. కాబట్టి నా గృహానికి, ఆయన గృహానికి నన్ను తీసుకొని వెళ్తారు. And then I'd like us to turn to Jude, verse 24. యోధా పత్రికలో 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. And here it says, He is going to present me before the Father. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తండ్రి దగ్గర మనల్ని నిలవబెడతారంట. And couple that with Revelation chapter 3 and verse 5. 3:5 ప్రకటన గ్రంథం 3:5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించిన వాడై జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. So not only is he going to present me before the Father, he's going to confess my name. కాబట్టి మరి నన్ను ఆయన దగ్గర నిలవబెట్టడమే కాదు, తండ్రి దగ్గర నిలవబెట్టడమే కాదు గాని నా పేరు కూడా ఒప్పుకుంటానని చెప్తా ఉన్నారు. And in Revelation chapter 22 verse 12, 22:12 ప్రకటన 22:12 త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Jesus will reward his servants. కాబట్టి ఆయన సేవకులకి ఆయన ప్రతిఫలము జీతం ఇచ్చే దేవుడు. So this will divide us into two groups. కాబట్టి ఈ మాట ప్రకారం మనల్ని అందరినీ రెండు గుంపులుగా విడగొడుతుంది. One who read this verse and go, oh no, will I get any rewards? కాబట్టి ఈ వాక్యం చదివి చాలా మరి బహుమానాలు నేను పొందుతాను అనుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. Will I get any rewards? Will I get any rewards? నాకు అసలు బహుమానాలు వస్తాయా అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. And some people will read this and be, how I wish I could see those rewards. కాబట్టి మరి ఈ వాక్యం చదివి ఎంత సంతోషము నేను ఆ యొక్క బహుమానాలు చూస్తే అని అనుకునే వాళ్ళు ఉంటారు. But these are promises for all of us. కాబట్టి మనందరికీ ఇది దేవుని యొక్క వాగ్దానం. And I'll touch back on that later. మరి తర్వాత మనం దాన్ని చూద్దాం. Revelation chapter 3:21. 3:21లో ప్రకటన 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. So here it says Jesus will make me sit with him. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో పాటు కూర్చుండబెట్టుకుంటానని చెప్పారు. Do you know how much of a privilege that is? కాబట్టి అది ఎంత భాగ్యము, ఎంత ధన్యత క్రీస్తు ప్రభుతో కూడా కూర్చోవటం. Because when Jesus was on this earth, యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు he had many recommendations coming in. మరి ఆయన దగ్గరికి చాలా మరి రికమెండేషన్లు వచ్చినాయి. Give my sons the right to sit beside you. నా కుమారుని ఒక కుమారుణ్ణి కుడివైపు, ఒక కుమారుడు ఎడమ వైపు కూర్చోండి నువ్వు అని చెప్పి అడిగింది ఒక తల్లి. And that in itself tells you that in the background there must have been a lot of discussion around who was going to sit beside Jesus. కాబట్టి ఆ మాట వెనక మనం చూస్తే చాలా డిస్కస్ చేసుకొని మరి ఆ యొక్క వాదన అన్నిటిలో నుంచి బయటకు వచ్చిన మాట అయి ఉంటది అది. And then we see in John chapter 5 verse 22, 5:22 యోహాను 5:22లో that Jesus will judge all evil. యేసుక్రీస్తు ప్రభువారు మరి మరి తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు గణపరచునవాడు
ఆయన పంపిన తండ్రిని కనపరచను. ఉమ్. And you also see this in Acts 17:31, where Paul is talking about it. కాబట్టి 17:31 పౌలు గారు చెప్పినట్లుగా తన కుమారుని ద్వారా తీర్పు తీర్చుటకు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు అని అక్కడ మరి చెప్తా ఉన్నాడు పౌలు గారు. And in 1 Corinthians chapter 15, మరి 1 కొరింథీ 15వ అధ్యాయంలో కూడా చూస్తే verse 26, 26వ వచనం. or maybe we can just go to 54 to 57. It's one of our favorite verses. 54 నుంచి క్షయమైనది ఆ, అక్షయతను అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిను అని వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ ఓ మరణమా నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. And the next verse. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. So Jesus will destroy death forever. కాబట్టి మరణమును ఆయన శాశ్వతంగా నశింపజేసే దేవుడు. So death is still present today. అయితే ఈ దినము కూడా ఇంకా మరణం ఉంటానే ఉంది. All of us do have fear of death. కాబట్టి మనందరికీ మరణ భయం ఉంది. All of us do go through death. కాబట్టి మరణము గుండా వెళ్తాం. But one day, అయితే ఒక దినమున when Jesus comes back, మరి ప్రభు మన తిరిగి వచ్చినప్పుడు he is going to destroy death forever. మరణాన్ని ఇక ఎన్నటికీ ఉండకుండా మరణము చేస్తారు ప్రభు. And we saw in Revelation chapter 21, you don't need to turn there, but we saw that he makes all things new. కాబట్టి 21వ అధ్యాయంలో మనం ప్రకటన 21లో చూస్తున్నాం, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. He will wipe away every tear. కాబట్టి ప్రతి బాష్ప బిందువును, ప్రతి కన్నీటిని ఆయన తుడిచివేసే దేవుడు. And in verse 3, he talks about dwelling with us 3వ forever. వచనంలో ఆయన మనతో కూడా యుగయుగాలు ఉంటారని దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుడు తానే తన ప్రజలతో నివాసము చేయును. I know we have gone through a lot of verses today, కాబట్టి అనేక వచనాలు చూసాం. but I want us to try to imagine and link all of these కాబట్టి ఇవన్నీ మనం కలిపి చూస్తే as something that we are going to experience. మరి మనం పొందబోయే అనుభవం Maybe today, ఈ రోజు అవ్వచ్చు, maybe tomorrow, రేపు అవ్వచ్చు, anytime in the future. మరి భవిష్యత్తులో ఎప్పుడైనా అవ్వచ్చు ఇది. Because for us, death is not the end. కాబట్టి మరణం మనకు అంతం కాదు. We still have something that happens after death. కాబట్టి మరణం తర్వాత కూడా జరగబోయే విషయాలు ఉన్నాయి. So walk with me through this exercise. కాబట్టి మరి ఇవన్నీ మనం కలిసి చూసుకుందాం. I want to make a picture out of this. కాబట్టి దీని అంతట్లో నుంచి ఒక దృశ్యం మనం చూస్తే, So let's say in the future, sometime in the future, all of us are dead కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా అందరం మరణించవలసిందే. and we'll be buried మరి పాతి పెట్టబడతాం. and we find rest in Jesus. క్రీస్తులో మనం విశ్రాంతి పొందుతాం. And our children or our children's children will be living on this earth. కాబట్టి మన పిల్లలు వాళ్ళ పిల్లలు వారు బ్రతుకుతూ ఉంటారు. And I know it's generally not done here, but let's say they are visiting our graves in some moment. కాబట్టి వాళ్ళు మన సమాధుల్ని దర్శిస్తున్నారు అనుకో. And they maybe want to speak about us, talk about us. మన గురించి వాళ్ళు మాట్లాడుకోవాలనుకోండి. And suddenly the skies open. మరి సడన్ గా ఆకాశం తెరవబడితే and Jesus is coming down. యేసు ప్రభు వారు మరి కిందకు వస్తా ఉంటే, and then all of us get up. మరి మనం అందరం తిరిగి లెగుస్తాం. and they see us floating in the air. మరి ఆకాశంలో ఎగురుతున్నట్లు కనపడతాం. and then suddenly they also start floating in the air. మరి వాళ్ళు కూడా ఎగరటం మొదలు పెడతారు. and then all of us look down and we see that our bodies have changed. కాబట్టి మనం అందరం కిందకి చూసి మన శరీరాలు ఎట్లా మారిపోయినాయో మనకు అర్థమవుతుంది, చూస్తూ ఉంటాం. and then we see that all of us, we recognize all of the people that we have known in our lives. కాబట్టి మనం అందరినీ గుర్తుపడతాం. మన జీవితాల్లో మనం ఎరిగిన వారందరినీ గుర్తుపడతాం. I don't think we'll know the passage of time when we are buried. కాబట్టి మరి ఎప్పుడెప్పుడు పాతి పెట్టబడ్డామో మనకు తెలియదు కానీ it will be like we closed our eyes and then we immediately open them. We just closed our eyes and then immediately open them and see Jesus. కాబట్టి కనురెప్ప పాటులోనే వాళ్ళని చూస్తాం, మనం ప్రభువుని చూస్తాం. and we'll see that we'll start
hugging and kissing each one of us in midair, let's say. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక్కొక్కరిని కౌగిలించుకుంటున్నట్లు చూస్తాం. And then Jesus will take us home. మరి ప్రభు మరి మనందరినీ ఆయన ఇంటికి తీసుకుని వెళ్తారు. And then we see New Jerusalem coming మరి down. కొత్త యెరూషలేమును చూస్తాం. And there మరి Jesus will కిందకి bring దిగి us to the Father. కాబట్టి అక్కడ తండ్రి దగ్గరికి మనల్ని తీసుకొని And వెళ్తారు. then he's going to say, "This is Joseph, he's mine." ఇదిగో ఈయన జోసఫ్, అతడు నావాడు. And then he's going to reward me for what I've done. కాబట్టి తను చేసినటువంటి సేవను బట్టి నేను బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. And then he'll tell me, "Come sit beside me." కాబట్టి ఇదిగో ఆయన చెప్తారు, వచ్చి నా ప్రక్కన కూర్చో అని అంటారు. And then he's going to judge everything on my behalf. కాబట్టి మరి నా తరపున ఆయనే అన్ని మరి తీర్పులు చేస్తారు. And that death which I was scared of, he's going to destroy forever. కాబట్టి నన్ను భయపెట్టినటువంటి ఆ యొక్క మరణాన్ని మరి శాశ్వతంగా నాశనం చేస్తారు. దానికి ఇష్టపడ్డారు. And as we close this series, కాబట్టి ఈ విషయాన్ని మనం ముగించుకునే ముందు remember that these promises are not for everyone. కాబట్టి ఈ యొక్క వాగ్దానాలు ప్రతి ఒక్కరికి కాదు. They are for those who belong to Christ by faith. కాబట్టి విశ్వాసం ద్వారా క్రీస్తుకు సంబంధించిన వారివే ఇవి. They are not earned by our obedience. మరి మన యొక్క విధేయతను బట్టి మరి గెలుచుకున్నవి, సంపాదించుకున్నవి కాదు. They are received by faith. కాబట్టి విశ్వాసం ద్వారా అవి పొందిన వాగ్దానాలు, పొందిన స్థితి అది. And how do we know we have faith? కాబట్టి విశ్వాసం మనకు ఉందా లేదా అని మనకెట్లా తెలుస్తుంది? It is evidenced by our perseverance. కాబట్టి మనం ఓర్చుకున్న దాన్ని బట్టి, మనం నిలబడిన దాన్ని రుజువు అది. And if you go back through all of these promises again in your own time, ఈ యొక్క వాగ్దానాలన్నీ మీరు తీరికగా చదువుకుంటే it is clearly mentioned, "To him who shall overcome." కాబట్టి జయించువాడు అనే మాట ఉంటుంది. Overcome doesn't mean you have to fight a battle and become a winner. కాబట్టి జయించువాడు అని అంటే ఏదో మరి పోరాడి జయించడం కాదు, కానీ To persevere in the faith. విశ్వాసమును కాపాడుకొనుట. Because all of the disciples lost their lives living for Jesus. కాబట్టి శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు జీవిస్తూ లేకపోతే ఓర్చుకుంటూ వారు ప్రాణాలు ఇచ్చారు. But that doesn't mean they are losers. కాబట్టి వాళ్ళు కోల్పోలేదేమి. That means they are overcomers. వారు జయించిన వారు. And this same Christ who saves us కాబట్టి క్రీస్తు ఎవరైతే ప్రభు అయితే మనల్ని రక్షించారో is the same Christ who keeps us. మరి ఆయనే మనల్ని కాపాడేది కూడా. And one day he will bring us home. కాబట్టి తన ఇంటికి మనల్ని తీసుకుని వెళ్ళే దేవుడు ఒక దినమున. And over these three messages, these three questions, we have seen the complete work of Christ in us. కాబట్టి ఈ మూడు ప్రశ్నల ద్వారా క్రీస్తు ప్రభు వారు మన జీవితంలో చేసినటువంటి సంపూర్ణ కార్యాన్ని చూసాం. Christ died for me, so I may live for him. కాబట్టి క్రీస్తు ప్రభు నా కొరకు మరణించారు, కాబట్టి నేను ఆయన కొరకు జీవించాలి. Christ is transforming me, so I may be like him. కాబట్టి క్రీస్తు ప్రభు నన్ను రూపాంతరపరుస్తున్నారు, నేను ఆయన పోలి ఉంటాను. Christ is coming for me, so I may reign with him. క్రీస్తు ప్రభు వారు నా కొరకు తిరిగి వస్తున్నారు, మరి ఆయనతో పాటు నేను మరి యుగయుగాలు రాజ్యం చేస్తాను. Therefore, కాబట్టి let us worship him with thankful hearts, surrendered lives, and joyful hope. కృతజ్ఞత హృదయాలతో మన జీవితాలను సమర్పించుకొని మరి జీవము గల నిరీక్షణతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం.